వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒలింపిక్ అసోసియేషన్ వారి ప్రదర్శన రావడం, ఒలింపిక్ కండక్ట్ చేసి దాంట్లో పాల్గొనడం, ఆయన దాన్ని కండక్ట్ చేస్తుంది. అలానే పిఓ గారు, దాంట్లో ఏఎస్పీ గారు, మన లోకల్ నాయకులు, క్రీడలు, ముఖ్యంగా ఒలింపిక్ పిల్లలంతా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఇప్పుడే అన్నాం, చాలా వరకు అథ్లెటిక్స్ అనేది చాలా హెల్తీగా ఉంటారు పీపుల్ అందరూ. మనకు ఈ ఆటల వల్ల ప్రతి అవయవానికి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. ఆయన మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, హెల్దీగా కూడా కానీ వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు మనం ఒక స్పోర్టినెస్ అది వస్తుంది. మనం గేమ్స్కి వెళ్తే మనకి గెలవాలి అని అక్కడ ఎలా పెడతారు ఉంటుందో, బయట కూడా అదే స్పోర్టినెస్తో బతుకుతారు. లైఫ్ కూడా వాడు ఏదైతే ఎన్నుకున్న గోల్ ఉంటుందో దాన్ని అచీవ్మెంట్ అవుతాడు ఖచ్చితంగా. ఆ అచీవ్మెంట్ అవ్వాలంటే ఇలాంటి స్పోర్టిన్ మన ఒలింపిక్స్లో కానీ, అథ్లెటిక్స్లో కానీ, ఎందులో మనం పాల్గొన్నా కానీ ఆ స్పోర్టినెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు కూడా ఇక్కడ ఏఎస్పీ గారు ఉన్నా, పిఓ గారు ఉన్నా కానీ ఒక ఆట నుంచి స్టార్ట్ అవుతుంది దీని యుద్ధాన్ని. మనం ఎక్కడైతే ఓడిపోయామో దాన్ని సాధించాలని ఆ గోల్ వస్తుంది. చదువులో స్పోర్టినెస్ దీంతో పాటు వస్తుందో, మేమైతే రెసిడెంట్లో చదివేటప్పుడు దాంట్లో నుంచి వచ్చేది. రెసిడెన్షియల్ అన్నప్పుడు మనం ఆట చదువుతున్నారు, ఇలా పోటీతత్వాన్ని కూడా చూసి నేర్చుకున్నారు. అదే ఇలానే కూడా అథ్లెటిక్స్లో మనం ఈరోజు ఓడిపోయామంటే నెక్స్ట్ దాంట్లో గెలవాలని ఏ పోటీనెస్ ఉంటుందో దాన్ని మనం స్పీక్ లెవెల్లో మన ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని అచీవ్మెంట్ అయ్యే వరకు కూడా మనకు ఆ కసి ఉంటుంది. ఆ కసి గోల్ అంతా ఉంటుంది. మన లైఫ్లో కూడా టర్న్ అవుతాం మొత్తం. దీని ఒక్కటి ఎడ్యుకేషన్లో కానీ, ఏది సాధించాలన్నా కానీ ఈ అథ్లెటిక్స్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఏదో రూపంలో వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యి ఉంటుంది. నేను కూడా వాలీబాల్ ఆడేవాడిని చిన్నప్పుడు మంచిగా. హెల్త్ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత కొద్దిగా తెలుగు మీడియం నుంచి వెళ్తాం కాబట్టి ట్రబుల్గా ఉండేది. నేను హెల్త్ యూనివర్సిటీలో మంచి ప్లేయర్ని అయ్యాను. కానీ నేను ఎక్కువ టైం చదువు కేటాయించాలి అనే ఉద్దేశంతో అక్కడ కొద్దిగా అవార్డ్ అయ్యాను. లేకపోతే హెల్త్ యూనివర్సిటీ మంచి ప్లేయర్గా తీసుకున్నారు. కొద్ది కాలం నేను డిస్కంటిన్యూ చేశాను. ఆ చిన్నప్పటి నుంచి ఆ గోల్ ఉండేది కాబట్టి నేను ఒకసారి మెడిసిన్ రాకుండా రెండోసారి కొట్టడానికి ప్రయత్నం చేశాను. అలా పిల్లల్లో ఆ స్పోర్టినెస్ వస్తుంది. వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. ఈరోజు నిజంగా మన ఎవరైతే ఈ ఒలింపిక్లో కరగూడెం శ్రీజ, అలానే మన మందగర్ నుంచి కొంగడి త్రిష ఇంటర్నేషనల్ ఆడటం, భద్రాచలంలో మంచి ఆనుభూత్యాలు ఉన్నాయి ఈరోజు ఉన్నాయి. కానీ పిల్లలందరూ కూడా ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా బానిసలు అవుతున్నారని ఈరోజు నేను, పిఓ గారు, మన విక్రమ్ సింగ్ గారు, ఏఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. Part of our drug awareness week on behalf of the Police Department of Telangana and Bhadrachali Kothagudem. This entire week is a drug awareness week. So through the friends of media, I'd like to request all the people of Bhadrachalam and all the people of Bhadrachali Kothagudem that from our police department we will be visiting each and every colleges, school. Also, like MLA Garu asked us to include MLA Garu and PO Garu also. So on the one hand, we will be curbing the awareness side through talking to all the students, college goers, like telling them the ill effects of smoking ganja. And on the other side, we will be very strict and harsh. Like MLA Garu has recently mentioned, the murder which recently happened in Bhadrachalam. So the murder was done by 3 or 4 people, but we booked more than 20 people because they were present at that spot. They were aware of that conspiracy. So this is my a request to all of them that this herd mentality, being part of a batch, that we are part of a batch, it looks cool. If one of them commits a crime, the entire batch will be punished. So the friends of media, I'd just like to request that please focus on your youth. Please focus on what MLA Garu mentioned, like this is your body. Please keep it healthy through Olympic Association. I'll also like to request that choose any one sport. Like MLA Garu mentioned, Trisha is from Bhadrachalam. She's soon going to be the number one cricket player, women cricket player throughout India, from such a small place like Bhadrachalam. Also, when I went to small places like Dumbugudam and Chella, there is one player in Chella village, Alagodam, who is representing India and Telangana in sailing. Just imagine this, sailing competition, he is representing Telangana. So this is such kind of example motivates MLA Garu and PO Garu, and I request all my senior sirs to as much as possible provide facilities to these young youth, because as I can see in this area, Bhadrachalam, Chella, Tumukudam, all this tribal area, these people do not have they have immense talent. All they want is a little support from our side.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.